మాజీ మంత్రి సిద్ధారాఘవరావు విషయంలో వైసీపీ టీడీపీ అధిష్టానం పోటాపోటీగా సిద్ధాకు బంపర్ ఆఫర్లు అయితే ఇవ్వటం జరిగింది. మా పార్టీలో గనక వస్తే మేము మళ్ళీ తెలుగుదేశం పార్టీలో గతంలో మంత్రి పదవి అయితే సిద్ధారాఘవరావుకు వరించడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ గనక దర్శిలో గనక సిద్ధా పోటీ చేస్తే తెలుగుదేశం అయితే గట్టిగా మంచి బంపర్ ఆఫర్ ఇచ్చింది. మళ్ళీ మంత్రిగా అవకాశం ఇస్తామని కూడా సిద్ధాకు ఉద్ఘాటించి చెప్పింది. దీని వెనుక కొంతమంది మాగుంట తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి దగ్గరగా ఉన్నటువంటి కొంతమంది పెద్దలైతే భారీగా సిద్ధాన్ని తీసుకెళ్లేందుకు అనేక ప్రయత్నాలు చేశారు. అవన్నీ బెడిసికొట్టాయి. చివరకు మాజీ మంత్రి సిద్ధారాఘవరావు అక్కడ దర్శి పోటీ నుంచి నేను విరమించుకుంటున్నాను, తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళటం లేదు, నేను ప్రస్తుతం వైసీపీలో ఉన్నాను, అదే పార్టీలోనే కొనసాగుతానని చెప్పి కూడా చెప్పిన సందర్భాల్లో నిన్న మనం చూసాం. సీఎం ఆఫీసులో జగన్మోహన్ రెడ్డిని ఏకాంతంగా కలవటం, జగన్మోహన్ రెడ్డి వారితో చర్చలు జరిపిన సందర్భంలో కూడా సిద్ధా మీడియా ముందుకు వచ్చి ఆ 4 ముక్కలు మాత్రమే చెప్పి నిష్క్రమించడం జరిగింది. అసలేం జరిగింది దర్శిలో? దర్శి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆది నుంచి కూడా సిద్ధాన్ని చేర్చుకునేందుకు అనేక ప్రయత్నాలు చేసింది. సిద్ధా వైసీపీ పార్టీలో ఉంటూనే, వైసీపీ నాయకులతో ఉంటూనే సిద్ధం సభ కొంచెం దూరంగా ఉన్నప్పటికీ కూడా అంటే ఇంట్లో కూడా ఇంట్లో వారితో కూడా చర్చించినప్పటికీ ఇంట్లో వారు కూడా ఆది నుంచి కూడా వాళ్ళు వైసీపీ నుంచి దర్శిలో పోటీ చేసేందుకు సముఖత అయితే చూపించారు. అప్పట్లో వైసీపీ అధిష్టానం తిరస్కరించడమే కాకుండా ఒంగోలు, మార్కాపురం, ఆ పశ్చిమ ప్రాంతంలో ఏదైనా ఒక సీటు కోరుకోమన్నప్పుడు వారు మాకు దర్శి కనుక ఇస్తే పోటీ చేస్తామని కూడా కరాఖండిగా చెప్పడం జరిగింది. అయితే అనూహ్యంగా తెలుగుదేశం పార్టీకి అక్కడ సరైన అభ్యర్థి దొరకపోవడంతో సిద్ధా వైసీపీలో ఉంటేనే టీడీపీలో చేరేందుకు కూడా సముఖత వ్యక్తం చేసి కొంతమంది పెద్దల ద్వారా కూడా ప్రయత్నాలు చేయడం జరిగింది. అది వైసీపీ అధిష్టానం దృష్టికి తెలిసేసరికి కొంత వెసులుబాటు కలగలేదనేది కూడా మనం తెలుసుకోవచ్చు. సిద్ధారాఘవరావు కనుక ఆది నుంచి కనుక తెలుగుదేశం పార్టీలో వెళ్లేందుకు మాత్రం చాలా స్పీడ్గా ప్రయత్నాలు చేసినా కూడా వైసీపీ దానికి అడ్డుకట్టేసింది. అయితే చంద్రబాబు నాయుడు సిద్ధా గనక దర్శిలో గనక తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తే ఒక మంచి బంపర్ ఆఫర్ ఇచ్చారని కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఎందుకంటే దర్శి నియోజకవర్గం ఒక ప్రెస్టేజ్ ఇష్యూ నియోజకవర్గం, ఒక పొత్తుతో కూడుకున్నటువంటి నియోజకవర్గం కనుక ఆ నియోజకవర్గంలో సిద్ధారాఘవరావును దింపి ఎట్టకేలకు దర్శి నియోజకవర్గాన్ని కైవసం చేసుకునేందుకు తెలుగుదేశం పార్టీ చివరి వరకు కూడా ప్రయత్నాలు చేయడం జరిగింది. సో అది బెడిసికొట్టింది. ఏదేమైనప్పటికీ కూడా మళ్ళీ కనుక సిద్ధా తెలుగుదేశం పార్టీలో దర్శి నుంచి కనుక బరిలో ఉన్నట్టయితే మంత్రి పదవి దక్కేదని చెప్పటంలో కూడా ఎలాంటి సందేహం లేదని తెలియజేసుకుంటూ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవండి. నమస్కారం.